హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శ్రీవాణి అండి. ఈరోజు వచ్చేసి మనకి పెళ్లి బ్లౌజెస్ అయితే వచ్చాయండి. దగ్గర ఒక 17 బ్లౌజెస్ అయితే వచ్చాయండి. ఇవన్నీ కూడాను పెళ్లి కూతురివి. అలాగే వాళ్ళ సిస్టర్ వచ్చి ఒక 4 ఉన్నాయి. ఇందులో వాళ్ళ మదర్ వచ్చి ఒక 2 ఉన్నాయన్నమాట. మొత్తం వచ్చేసి వాళ్ళు శారీ బ్లౌజులు ఇవన్నీ వచ్చేసి లైనింగ్లు. నేను నీట్గా లైనింగ్లన్నీ కూడాను ఐరన్ చేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి అయితే ఇలా పర్చేసుకున్నానండి. ఇలా పరుచుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నాకు ఇది ఇచ్చారండి వాళ్ళు. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట వాళ్ళకి. సో మళ్ళీ ఇదే నాకు ఇచ్చారు. కొన్ని బ్లౌజులకు వచ్చేసి నార్మల్ లెగ్ పెట్టమన్నారు, కొన్ని వచ్చి బోర్డు పెట్టమన్నారు. అలాగే కొన్ని వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి కొన్ని డిజైన్స్ పెట్టమన్నారు. రాసి బఫ్, చిన్న షార్ట్ బఫ్, అలాగే కొన్నిటికి పైపింగ్ వేయమన్నారు. హ్యాండ్స్కి కొన్ని షార్ట్, కొన్ని ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు బ్లౌజులు అన్నిటికీ కూడాను. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను ఒకేసారి కటింగ్ చేసేస్తానండి. ఎందుకంటే పెళ్లి కూతురివి వాళ్ళ సిస్టర్ ఇద్దరివి కలిపి ఒకే మెజర్మెంట్ అనమాట. దానికోసం నేను అన్ని ఫోల్డింగ్లు అయితే వాళ్ళ మదర్ పక్కన పెట్టేసి మొత్తం లైనింగ్లన్నీ కూడా ఐరన్ చేసుకొని ఇలా పరుచుకున్నాను నీట్గా. నేను ఈ బ్లౌజులన్నీ కూడాను ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తానండి. ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూసేద్దామండి. ఫస్ట్ అయితే మనము ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇది ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ వేసుకోవాలి. క్లోజ్లన్నీ కూడా మన వైపుకి వేసుకోవాలి. ఆపోజిట్ వైపు ఓపెన్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఇవి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా అయితే ఒక మార్క్ వేసుకోవాలి, ఒక లైన్ వేసుకోవాలండి. ఇలా క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ అంతా ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా కింద డాట్ వేసింటారు కదా, బ్యాక్ సైడ్ ఈ డాట్ వరకు టేప్ ఇలా పెట్టేసి చూసుకుంటే ఇది 13.5 ఉందండి. ఎగ్జాక్ట్లీ 13.5 ఇలా పెట్టేసుకోవాలి. ఈ లైన్ కాకుండా ఈ లైన్ దగ్గర నుంచి 13.5కి ఒక మార్క్ వేసుకోవాలి. సో అట్లనే ఇక్కడ నుంచి కూడా 13.5కి ఒక మార్క్ అయితే వేసుకొని ఇప్పుడు ఒక లైన్ వేసుకోవాలండి. ఈ మార్కుని కలుపుకుంటూ ఒక లైన్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అంతా ఇది షోల్డర్ ఖర్చుకు అనమాట. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము ఉంటుంది కదా, ఈ నడుము కుట్ల దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకొని ఈ కుట్ల దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది నడుము లూజు. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ మనం డాట్ వేస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్, ఖర్చుకు వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని తిరగేసుకోవాలి బ్లౌజ్ని. ఇలా చక్కగా తిరగేసుకున్న తర్వాత ఇలా సర్దుకోవాలి బ్లౌజ్ని, మడత అనేది కనిపించకుండా. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ మనకి 11 వచ్చింది. ఇక్కడ రాసేసుకోండి షోల్డర్ 11. అలాగే మనము అప్పర్ చెస్ట్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కింద ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసి టేపు ఇలా ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. మనకైతే 17 వచ్చింది. అప్పర్ చెస్ట్ 17. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంతనో చూసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని ఇలా లాగి ఇలా చూసుకుంటే 7.5 వచ్చింది. ఆర్మ్ రౌండ్ వచ్చి 7.5. ఇప్పుడు షోల్డర్ 11 అంటే దాంట్లో సగం 5.5.
ఇలా తీసుకోవాలి. అలానే కింద కూడా 5.5 ఇంత మార్జిన్తో మళ్ళీ ఒక మార్క్ వేసుకోండి 5.5కి. ఇప్పుడు ఇక్కడ నుంచి 5.5 తీసుకోండి. ఇలా ఇటు 5.5 ఇటు 5.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కులు కలుపుతూ ఒక బాక్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఇలాంటి స్కేల్ యూజ్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా పెట్టేసి ఆమ్ రౌండ్ అయితే గీసేసుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అప్పర్ చెస్ట్ 17 వచ్చింది. 17ని సగం చేసుకోవాలి మనం. ఇలా టేప్తో ఇలా చూసుకుంటే సగం అవుతుంది. 8.5 వచ్చింది. సో 8.5 అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ 7.5కి చెస్ట్ పాయింట్ మ్యాచ్ అయిందో లేదో ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి టేప్తో ఇలా కొలుచుకోవాలి. ఎగ్జాక్ట్లీగా నాకు 7.5 కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కుల్ని పట్టించి ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిడిల్ డాట్ వేస్తాం కదా, ఇక్కడ నుంచి టేప్ ఇలా పెట్టి ఇలా మర్చుకొని సగానికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర కరెక్ట్గా 1 ఇంచ్ పాయింట్ దగ్గర పెట్టి సమానంగా ఇటు 1/2 ఇంచు అలాగే ఇటు 1/2 ఇంచు మార్క్ వేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్, ఎవరికైనా 4 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకోవాలి మార్కింగ్. ఇది వచ్చి బ్యాక్ పార్ట్లో డాట్ అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ ఇది వచ్చేసి ఇలా పెట్టాలి. ఇలా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అంతా ఇక్కడ వదులుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచ్ వదులుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా మనకి హెమ్మింగ్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైపిన్ లోడింగ్ పైపిన్ అయితే కదా జస్ట్ ఒక 2 పైన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే నెక్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇలా షోల్డర్ రెండు కూడాను ఇలా పట్టుకొని షోల్డర్ రెండు ఇలా చూసుకున్నట్లయితే మిడిల్లో కరెక్ట్గా ఇది వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ కూడా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇది కూడా అంతే అండి. హెమ్మింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదంటే లోడింగ్ పైపులు అయితే ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది. చూసారా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. కస్టమర్ చెప్పిన విధంగా ఒకవేళ డీప్ పెట్టమన్నారంటే 3 ఇంచెస్ పెట్టండి, నార్మల్ అంటే 2.5. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా ఈ మార్కుని కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి. ఇలా దీంట్లో మనకు నచ్చిన నెక్ షేప్ అయితే ఇవ్వచ్చండి. నేనైతే నెక్ ఎక్కడ కూడా కట్ చేయను. స్టిచ్చింగ్ అప్పుడు నాకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని పట్టించి నేను కటింగ్ అయితే చేసుకుంటాను. ఇది ఓవరాల్గా బ్యాక్ పార్ట్ అండి. మీకు ఈ బ్యాక్ పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రంట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి కూడా నేను డ్రాయింగ్ వేసి మీకు క్లారిటీగా చెప్తానండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తానండి. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ మాత్రమే పెడుతున్నా. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.